ఇప్పుడు నెక్స్ట్ కల్వకుంట్ల కవిత గురించి ఒకరోజు ఏమొచ్చింది, అసలు ఏ మోడల్ నువ్వు, నీ ఇల్లు ఎక్కడ, నీ ఇలాక ఎక్కడ, ఎవరిని ఎక్కిరిస్తున్నావు, ఎవరిని మోడల్ పెట్టి ఏం చేస్తున్నావు. నేను హయ్యుంటా అని క్రిస్టియన్ గర్ల్స్ని, క్రిస్టియన్ మెన్ని, ముస్లిం గర్ల్స్ని, ముస్లిం మెన్ని డామినేషన్ చేద్దామని కొంతమందిని బెదిరించడం, కొంతమందిని ఇండైరెక్ట్గా ఏదో కంట్రోల్ పెడుతున్నావు అంటే అయినా పైకి రావు. ఎందుకంటే మైనారిటీస్లో నువ్వు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసలు ఇచ్చినా దందా నీ కావు. పైసలు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు, ఎవరికి ఇస్తావు? సో ఏ డరా దమకాయించి ఎవరిని కంట్రోల్లో పెడుతున్నావు? ఎంతమందిని ఏం చంపినావు, ఏం క్రైమ్స్ కమిట్ చేసినావు అసలు నువ్వు? ఇప్పుడు నీ అమ్మ లాంటి మోడల్ పెట్టి ఏమో సచ్చుని గిచ్చును కాకంటే నీ పిల్లలు చచ్చును కాక నువ్వు కాల్చుకొని చచ్చిపో, నీకు కుష్టి ఉంది కాల్చుకొని చచ్చిపో, కరెక్ట్ ఉంటావు. సిగ్గుచరం పోయినావు. ఎంతమందిని ఏం చేసి పైకి వస్తావా? రావు. హిందూ అంటే కింద లాస్ట్ లైన్ వెనకాల అంటే అంతా ఫస్ట్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరు ఉన్నాక వాళ్ళు వెనకాల లైన్లో ఉన్నావు, వాళ్ళు ఎరుగుతుంటే తింటున్నావు. ఇంకేమేమి ఇవాళ క్లియర్గా ఎవరికి ధమ్కిలిస్తున్నావు? చచ్చిపోయిన పీనింగ్ లాగా ఉండి మాకేమో ధమ్కిలిస్తున్నావా? కల్వకుంట్ల కవిత నువ్వే చచ్చిపోయిన పీనింగని తిట్టినట్టు తిడుతుండ్రు. చచ్చిపోయిన పీనిగా లాగా ఎవరున్నావు అంటే నువ్వు కల్వకుంట్ల కవిత. ధైర్యంగా ఎక్కడెక్కడో పోయేసి వచ్చిండని కూడా చెప్పిండ్రు. పీనిగలాగా ఎవరున్నారు అసలు? పడి ఉన్నారా? ఒక్క మాట కూడా పడిలేం. ఎంతోమంది ఉండే ఆతుల్లాగా హిందూ హిజ్డా వాళ్ళగా పడి ఉన్నది నువ్వు. ఏదో వాయిస్ ఇచ్చింటే సడన్గా పడి ఉన్నావు అన్నావా? అసలు కనిపిస్తుంది అట్లా పడి ఉన్నట్టు? లేదా డరా దమకాయించి కంట్రోల్ పెట్టడానికి ట్రై చేసినా కూడా అవుతలేదా మీ వల్ల? కంట్రోల్ అవుతలేదని చెప్పరు అది అసలు అవుతలేదేమో అనికి. హిందూ నపుంసకుడా, బాలకృష్ణ హిందూ నపుంసకుడా, హరికృష్ణ కొజ్జగా, ఎన్టీఆర్ గానికి సుల్లి మొడ్డ లేకపోతే సైకిల్కి పుల్ల లేకపోతే ఎవడో దిగిపోతే పుట్టిన వంశం, నందమూరియో నారాయణో యాక్పు ఏందో ఇంటికి పంపించేమో వార్నింగ్ ఇస్తావా? ఎవరినిరా నువ్వు? హిందూ వెనకాల పీ దినాల ఆ జాతి నీది. నీ ఇంట్లో ఆడవాళ్ళని నోట్లు ఎరుగుతా లండి కొడక లుచ్చలఫంగా మండే బిచ్చపోనికి బిట్టినోడా. ఎన్టీఆర్ నిన్నే మండే బికారి బిచ్చపోడా. వాళ్ళ బిచ్చాల మీద బతికే హిందూ నువ్వెంత, నీ పుట్టుకెంతరా? నీ ముఖానికి సైకిల్ ఒకటి అది కూడా ఆఫ్రికా నుంచి వచ్చా. ఏరోప్లేన్స్ అవన్నీ ఉన్న ఫ్లైట్స్ ఉన్న మేము ఎక్కడ ఉండాలి? నువ్వెక్కడ ఉన్నావు? భయపడి అన్ని గిల్టీ కాన్షియస్ చెప్పుకొని ఏదో గ్రేట్ అని వార్ లాగా ఏదో క్రేజీ గట్ట పోతారు అనుకున్నావా? జీరో ఛాన్స్, ట్రిలియన్స్ కాదు. ఇంతకుముందు కూడా దందా గిందానో మేము ఇస్తలేం పైసలు జాగ్రత్త. నో